అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎప్పుడు ఎవరి సీటు కదులుతుందో తెలియదు, ఏ క్షణాన ఎవరి ఉద్యోగం ఊడుతుందో లేదో తెలియదు. దైవాధీనం సర్వీసులా మారిపోతోంది ఐటీ ఉద్యోగం అన్నది. భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థ అయిన టీసీఎస్ ఉద్యోగులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో త్రైమాసిక ఫలితాలతో పాటే ఉద్యోగుల ఊచకొత్త వార్తని కూడా టీసీఎస్ కన్ఫర్మ్ చేసేసింది. 3 నెలల వ్యవధిలోనే ఆ సంస్థ 20,000 మందిని ఇంటి బాట పట్టించడంపై ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జూన్లో 6,13,000 మంది, సెప్టెంబర్లో 5,93,000 మంది, 3 నెలల్లో 19,755 మందిపై వేటు. ఐటీ రంగంలో ఇటీవలి లే ఆఫ్లలో టీసీఎస్ దే చెప్పుకోదగ్గ రికార్డ్. అంతం కాదిది ఆరంభమన్నట్లే ఉంది ఆ సంస్థల ఉద్యమంలో సాగుతున్న ఉద్యోగుల ఉద్వాసన కార్యక్రమం. సరైన సమాచారం కూడా ఇవ్వకుండా టీసీఎస్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిందని ఉద్యోగుల సంఘం నైట్స్ ఆరోపించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసులలో ఉద్యోగుల తొలగింపులను యూనియన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లే ఆఫ్స్ నిర్ణయాన్ని టీసీఎస్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. భారీగా ఉద్యోగుల తొలగింపుపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీసీఎస్ ప్రకటించిన లే ఆఫ్స్ తో సుమారు 30,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని యునైట్ యూనియన్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన టీసీఎస్ యాజమాన్యం లే ఆఫ్స్ పై వివరణ ఇస్తున్నా లెక్క మాత్రం తేడా కొడుతుంది. సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా కేవలం 1% మందిని, అంటే దాదాపు 6,000 మందిని మాత్రమే తొలగించినట్లు టీసీఎస్ కంపెనీ చెబుతుంది. ముందు ప్రకటించినట్లు ఉద్యోగుల్లో 2% మందిని, అంటే సుమారు 12,000 మందినే తొలగిస్తామంటోంది టీసీఎస్. అనుభవజ్ఞుల స్థానంలో టీసీఎస్ ఫ్రెషర్లను తక్కువ వేతనాలిచ్చి నియమించుకుంటోందని ఉద్యోగుల యూనియన్ యునైట్ ఆరోపిస్తోంది. 2,55,000 కోట్ల ఆదాయం ఉన్న పెద్ద సంస్థ లాభార్జన కోసం ఇలా ఉద్యోగులను తొలగించడం అన్యాయమంటోంది యునైట్. ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వారి స్కిల్స్ మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. అయితే అవాస్తవ ప్రచారాలు నమ్మొద్దంటున్న టీసీఎస్ తన టార్గెట్ ప్రకారం ఉద్యోగులను తగ్గించుకుంటామంటోంది. బెంచ్ పాలసీలో మార్పులు, 12,000 మంది ఉద్యోగుల తొలగింపు, ఏఐ ఇన్క్లూజన్ వంటి విషయాలపై ఇప్పటికే టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కంపెనీ చెబుతున్న లెక్కల కంటే ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉంటుందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. రాజీనామా చేసేలా ఒత్తిడి తెస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీలోనే భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపు దేశీయ ఐటీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.